భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే? వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. మెరిసేవన్నీ బంగారం కావు అంటారు. నిజంగానే ఇవి బంగారంలా దగదగా మెరిసిపోతున్నాయి. ఈ టైంలో ఎవరు? శ్రీధర్. హలో 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 అండి. అవును, ఈ టైంలో ఫోన్ చేశారేంటి? ఏ చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ ఈ టైంలో ఎందుకు అంటున్నా. నీతో మాట్లాడాలనిపించింది, అందుకే చేశాను. డే టైంలో మాట్లాడారు కదా. మాట్లాడాను. మరింకేంటి? సర్లేండి, ఫోన్ పెట్టేసి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. రాణిగారు ఏంటండి? ప్లీజ్ ఫోన్ పెట్టేకండి. నిద్రపోవాలని పడుకున్నాను, కానీ నిద్ర రావడం లేదు. ఏవేవో ఊహలు, ఆ ఊహల్లో ఏదో కొత్త ప్రపంచం. నిజం చెప్పాలంటే నేను పట్టణ ఉండలేకపోతున్నాను. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అయ్యో ఏంటండి, మీకేం అర్థం కాలేదా? అర్థం అవడానికి ఏముందండి, ఏం లేదు కదా. నిజంగానే మీరు డిగ్రీ చేశారా? ఎందుకా డౌట్ వచ్చింది? ఏం లేదు, 90s అమ్మాయిలా మాట్లాడితేను మనకెలాగో పెళ్లి ఫిక్స్ అయింది కదా. ఆ, మీ మెళ్ళు 3 ముళ్ళు పడితే మనిద్దరం భార్యాభర్తలం కూడా అయిపోతాం. అవును. అయితే ఇప్పుడేంటంట? మరప్పటిదాకా మనల్ని ఏమంటారు? కాబోయే భార్యాభర్తలు అంటారు. వాళ్ళనే ఇంకోలా కూడా పిలుస్తారు తెలుసా? అవునా? ఏమని? లవర్స్ అని కూడా అంటారు. అవునా? నేనెప్పుడు వెళ్ళలేదే. అన్నీ మీకు తెలియాలని రూల్ ఉందా ఏంటి? లేదు కదా. సర్లే, ఇంతకీ ఏమంటారు? అంటే లవర్స్ పెళ్ళయ్యేదాకా ఫోనుల్లోనూ పార్కుల్లోనూ ప్రేమించుకుంటారు కదా. మనకు పార్క్ వర్కౌట్ కాలేదు, కనీసం ఫోన్లో అయినా ప్రేమించుకోవచ్చు కదా. ఏమంటారు? సైలెంట్గా ఉంటారేంటండి? చెప్పండి. అన్నీ మీరే అన్నారుగా, ఇక నేననేదేముంది? మీకోకేనా? అది మీకు తెలీదా? తెలుసు, కానీ కానీ మన మనసుకు తెలుసు కదా అని అమ్మాయిని అడగకుండా ప్రొసీడ్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. అందుకే అడిగాను. సరే, మీ ఇష్టం. మరి ప్రేమించుకోవాలంటే నిమిషానికో చాటింగ్, గంటకో కాలింగ్ ఉండాలి కదా. అయ్యో, అలా ఏమీ నాకు రాదండి. ఓయ్ పిల్ల, నేను అడుగుతుంది చీట్ చేయమని కాదు, చాట్ చేయమని. నేను అదే చెప్తున్నానండి. పోనీ మాట్లాడటమైనా వచ్చా? ఇప్పుడు అదే చేస్తున్నాం కదా. ఇలా కాదండి, అలా అలా మాట్లాడాలన్నమాట. అలా అంటే ఎలా? అలా ఎలా అంటే ప్రేమగా 4 మాటలు ఏదైనా చెప్పండి. ముందు మీరే చెప్పండి. లేదు, మీరే చెప్పండి. కాదు, మీరే అడిగారు కాబట్టి మీరే చెప్పాలి. అదేం లేదండి, లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందుకే మీరే ఏదో ఒకటి మాట్లాడండి. ప్లీజ్ 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 అండి. సరే, మాట్లాడతాను. ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా, పెసరెట్. రాణి 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 నేను టిఫిన్ ఎలా అమ్మాలో చెప్పమనలేదు. అది తప్ప నాకింకేం తెలీదండి. అవును, మరి మాకు గోరు ముద్దలతో నేర్పించారు. అయ్యో శ్రీధర్ గారు. మరి లేకపోతే ఏంటండి? ఈ కాలపు అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు చెప్పండి. ఫోన్ నంబర్ అడిగే లోపు మిస్డ్ కాల్ ఇస్తున్నారు, చాట్ చేద్దాం అనే లోపు చాటింగ్ చేసేస్తున్నారు. హార్ట్ సింబల్స్, స్మైల్ సింబల్స్, ఇంకా చెప్పాలంటే చాలా ఇమేజెస్ సెండ్ చేస్తున్నారు. వాళ్ళందరూ అంత అడ్వాన్స్డ్ గా ఉంటే మీరేమో ఇంకా పాతకాలం అమ్మాయిలాగే ఉన్నారు. అసలు మీరు డిగ్రీలో ఏం చేశారో నాకు అర్థం కావట్లేదండి. చదువుకున్నానండి. అదేనండి, చదువుకుంటూనే ఇడ్లీలు వడలు అమ్మారని తెలుస్తుందిలే. సరే, ఇప్పుడేం చేయమంటారు? లవ్ ని ఎక్స్ప్రెస్ చేయమంటున్నాను. ఎలా? మీ స్వీట్ వాయిస్ తో ఐ లవ్ యూ అని చెప్పండి. హా?
వామో నేను చెప్పలేనండి. అయ్ బాబోయ్, ఏంటండి ఇది? నేనేమైనా మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? లేదు కదా. చెప్పండి. నో అండి, వై? నాకు సిగ్గేస్తుందండి. సిగ్గు పడుతూ కూడా చెప్పచ్చు. కానీ నేను చెప్పను బాబు. అంటే మీరు నన్ను లవ్ చేయట్లేదా? ఆహా, లవ్ చేస్తున్నారా లేదా? చేస్తున్నాను. అయితే అదే ముక్క ఇంగ్లీష్లో చెప్పొచ్చు కదా. మ్మ్, సరే, ముందు నేను చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. ఓకేనా? ఐ లవ్ యూ. ఇప్పుడు చెప్పండి. ప్లీజ్ రాణి, ప్లీజ్. మీరు చెప్తే వినాలనుంది. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. ఒక్కసారి చెప్పండి ప్లీజ్ అండి. ఏ పిల్ల, నేను ఇంతవరకు ఎవ్వరిని ఇలా బతిమాలలేదు తెలుసా? అబ్బా, అంటే వాళ్ళే మీ వెంట పడేలా చేస్తారన్నమాట. ఒసే దుర్మార్గురాలా, ఇంతవరకు నేను ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదు. నమ్మొచ్చా? నిజమండి, నన్ను నమ్మండి, ప్రామిస్. సరేలేండి, నేనేదో సరదాగా అన్నాను. ప్లీజ్ రాణి, చెప్పొచ్చు కదా, బ్రతిమాలించుకోవచ్చు. కానీ ఇంతలా బతిమాలించుకోవడం మీకేమైనా న్యాయంగా ఉందా? ఐ లవ్ యూ. హలో హలో హలో, రాణి రాణి రాణి. హ, ఆ. రాణి, నా జీవితానికి సంతోషం అనేదే లేకుండా చేసి నువ్వు సంతోషంగా ఉండాలని చూస్తున్నావా? నన్నిలా జైల్లో ఒంటరివాణ్ణి చేసి నువ్వు అందరి మధ్య హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? నీ మీద నేను వేసిన ముద్ర ఈ జన్మలో చెరిగిపోకూడదు. అది అలాగే ఉండాలి, ఉండేలా చేస్తాను కూడా. నువ్వు లైఫ్ లాంగ్ కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేసే పూచి నాది. నా నుంచి నిన్ను ఆ ఛాన్సీయే కాదు ఎవ్వరూ కాపాడలేరు. వినిపిస్తుందా రాణే? రాణే 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 రాణే. మేడం, ఝాన్సీ, ఏంటిదంతా? దేనికివన్నీ? ఈరోజు స్వీటీకి డాన్స్ కాంపిటీషన్ ఉంది కదా మేడం. ఓ అవును కదా, ఈరోజే డాన్స్ కాంపిటీషన్. స్వీటీ, నేను నేర్పించిందంతా గుర్తుంది కదా? ఓ గుర్తుందమ్మా, ఒక్క మూమెంట్ కూడా నేను మిస్ చేయను. గుడ్. స్టేజ్ ఎక్కిన తర్వాత నువ్వు అస్సలు భయపడకూడదు, టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. ఇంతకీ ఇవెందుకు తీసుకొచ్చావో చెప్పలేదు? స్వీటీ మీకు గురుదక్షిణ ఇవ్వాలని తీసుకొచ్చింది మేడం. ఎంతైనా మీరే కదా తన గురువు. అయ్యో, ఏదో నా మనవరాలు అడిగిందని, తను గెలవాలని, తన మీద ప్రేమతో నేను నేర్పించాను. అంతేకాని ఏవో ఆశించి చేయలేదమ్మా. మీరు ఆశిస్తారని కాదు మేడం, కానీ నేర్చుకున్న విద్యకు కృతజ్ఞత చెప్పడం మంచి అలవాటు కదా. కాదనకుండా తీసుకోండి. స్వీటీ, ఇవ్వు.
థ్యాంక్స్. స్వీటీ ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. అమ్మా మరి నాకు రా. ఆల్ ద బెస్ట్ స్వీటీ. థ్యాంక్ యూ అమ్మా. సరే మేడం, మేము ఇక బయలుదేరుతాం. అలాగే. పదండి. బాయ్. బాయ్ స్వీటీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. బాయ్. త్వరగా కానివ్వండమ్మా. ఏమైంది రాణి? మీ అక్క వచ్చేస్తుందిలే, ఈ లోపు రెడీ అవ్వచ్చు కదా. లేదు, అక్క వచ్చేంత వరకు నేనేమీ అలంకరించుకోను. ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావు? ఎన్నిసార్లైనా చెప్తాను. అక్క రావాల్సిందే, అప్పుడే నేను రెడీ అవుతాను. అలా అంటే ఎలా అమ్మా? పనులు తెవలాలి కదా, అక్కడ అవతల బోల్డ్ అన్ని పనులున్నాయి. లే తాతయ్య, మీరు ఎన్నైనా చెప్పండి, అక్క వస్తేనే నేను రెడీ అవుతాను. రాణి, అక్క. వచ్చావా అమ్మా? చూడమ్మా, నువ్వు వస్తేనే గాని రెడీ అవనని మొండికేసింది. ఏంటి రాణి ఇది? రెడీ అవ్వాలి కదా. ప్రతిదానికి నేనే ఉండాలంటే ఎలా చెప్పు? ప్రతిదానికి ఉన్నట్టే ఇప్పుడు కూడా నువ్వు నా పక్కనే ఉండాలక్క. ఎందుకంటే ఇది నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు. నా జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. అది నీ చేతుల మీదుగానే జరగాలి. అదా నీ సెంటిమెంట్? సర్లే. ఏమైంది రాణి? ఎవరో ఫోటో తీస్తున్నారనిపిస్తుందక్క. అదేం లేదు రాణి. లేదక్క, నాకు ఫోటో తీస్తున్న సౌండ్ వినిపించింది. ఫ్లాష్ కూడా వెలిగినట్టు అనిపించింది. అవునా? సరే ఉండు, చూస్తాను. రాణి, ఎవ్వరూ లేరు. నీ డౌట్లో నువ్వును. ఆ కిల్లర్ని తలుచుకుంటూ భయపడుతున్నావా ఏంటి? వాడేమీ రాళ్లే. మీరు రెడీ చేస్తూ ఉండండి. అలాగే తాతయ్య. ఏంటమ్మా? తాతయ్య, బయటెవరో ఉన్నారు. నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్ళెవరో ఫోటోలు తీస్తున్నారని అనిపిస్తుంది. ఒక పని చేయండి, మీరు అటు పక్క నుంచి వెళ్ళి వాళ్ళని గమనిస్తూ ఉండండి. నేను ఇటు పక్క నుంచి వస్తాను, వెళ్ళండి. అలాగే.
ఏంటి ఝాన్సీ కనిపించట్లేదు? సార్ ఆగండి సార్, వచ్చింది నా బుజ్జి రాణి ఫోటో తీయడానికి, మధ్యలో మీ గోలేంటి సార్? ఫోటోలు తీస్తారా? ఫోటోలు ఉండండి, మీ పని చెప్తాను. అయ్యో 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 మేడం, అయ్యో మిమ్మల్ని మేడం, ఝాన్సీ గారు అయ్యో అయ్యో అయ్యో, మేడం మేడం, తాతయ్య, అయ్యో తాతయ్య రండి తాతయ్య, దొంగలు. ఏరమ్మా, ఏరి దొంగలు? ఇదిగో తాతయ్య, వీళ్ళే. ఈ రోజు మీరు అయిపోయారా? తాతయ్య తాతయ్య తాతయ్య, నేను తాతయ్య. ఆహా, బాబు మీరా? తప్పైపోయింది బాబు. ఏంటమ్మా ఇది? వీళ్ళని పట్టుకుని దొంగలంటున్నావు? అలా అడగండి తాతయ్య, మేమని తెలిసి కూడా మీతో కుట్టించాలని చూస్తున్నారు. అవునా? దొంగచాటుగా ఆడవాళ్ల ఫోటోల్ని తీసేవాళ్ళని ఏమంటారు తాతయ్య? ఫోటోగ్రాఫర్లు అంటారు. కాదు, పోకిరి అంటారు. ఇలాంటి పోకిరీలకి కర్రతో బుద్ధి చెప్పకుండా పూజ చేయాలా? చెప్పండి. సారీ మేడం, సారీ ఝాన్సీ గారు. సారీ మేడం. మిమ్మల్ని ఇలా కాదు, రండి రండి నాతో, రండి ఝాన్సీ గారు, పదండి. మేడం మేడం, ఝాన్సీ గారు, మేడం అది కాదు, పదండి ఝాన్సీ చెప్తా. మేడం అది కాదు మేడం. దొంగలు దొరికారు రాణి. హా? అయ్యో దొరికారా అక్క? అదే ఎవరో ఫోటోలు తీస్తున్నారని డౌట్ గా ఉందన్నావు కదా, నీ అనుమానం నిజమే. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. అవునా? ఎవరక్క వాళ్ళు? గౌతమ్ సార్, శ్రీధర్ గారు, మీరే పట్టుకున్నారా వాళ్ళని? వీళ్ళు పట్టుకోవడం ఏంటి? వీళ్ళే దొంగలు. హా? ఝాన్సీ గారు, నేను పోలీసోడిని, నా పరువు తీకండి. ఆహ్, అది తప్పు చేయక ముందుండాలి. ఇప్పుడు పరువు అది ఇది అంటే ఎలా? ఆయన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడం ఏంటి? మేడం, పెళ్ళైన తర్వాత ఏదో గుర్తుగా ఉంటాయని ఫోటోలు తీశాను మేడం. అలా అనుకునే వాళ్ళు పర్మిషన్ అడిగి తీయాలి, అంతేగాని ఇలా తీసేస్తారా? ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇది ఎంత క్రైమో తెలుసా? ఏ మీకు తెలీదా? నాకు కోపం ఝాన్సీ గారు, తెప్పించొద్దు. మీకు సెక్షన్స్ తెలుసు కదా? సారీ, మర్చిపోయా. మర్చిపోతారు, మర్చిపోతూనే ఉంటారు. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు అతనికి సపోర్ట్ ఎందుకు చేశారు? మేడం మేడం మేడం, గౌతమ్ సార్ని ఏం అనకండి మేడం. నేను చాలా రిక్వెస్ట్ చేస్తేనే ఆయన పెద్ద మనసు చేసుకుని వచ్చారు. చాలే, నువ్వు రమ్మనడం ఆయన రావడం, ఇద్దరు కలిసి మహా గొప్ప పని చేశారు. తోడు దొంగలిద్దరు. శ్రీధర్, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. అంటే అది పోనీలే అక్క, వదిలేసే. ఆ? ఏంటి వదిలేయాలా? అబ్బో, అప్పుడే కాబోయే మొగుడిని వెనకేసుకొస్తున్నావే. హలో హలో గౌతమ్ గారు, ఆగండి ఎస్ఐ గారు. తనంటే తనకి కాబోయే భార్య ఫోటోలు తీశాడు, మరి మీరెవరు ఫోటోలు తీశారు? ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. వద్దండి. ఇవ్వండి ఇవ్వండి. ఝాన్సీ గారు, ఇవ్వండి. వద్దండి. అయ్యో ఝాన్సీ గారు, నా మాట వినండి, వద్దు. ఏంటండి ఇవి? మీ ఫోటోలు. అదే ఏంటి అంటున్నాను. అందమైన దృశ్యాలు ఎక్కడ కనిపించినా నాకు ఫోటోలు తీయటం అలవాటు. అక్క, ఇదిగోండి మీ ఫోను. రాణి,
రేపు పెళ్లి కావాల్సిన పూలు దండలు చాలా కొనాలి. నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. సరే పదండి, నేను కూడా మీతో వస్తాను. ఆ, రండి రండి. పోలీస్ ఆఫీసర్ అంటే కాస్త ఫ్రీగా ఇస్తారు. ఝాన్సీ గారు. ఏదో సరదాగా అన్నానులేండి. తాతయ్య, ఆ, మేము వచ్చేలోపు మీకు చెప్పిన పనులన్నీ పూర్తి చేయండి. అలాగేనమ్మా. బాయ్ పెళ్లి కూతురా. థ్యాంక్ యూ సార్. హ్మ్. హలో మేడం, ఎక్కడున్నావు? మీ ఊహల్లో. ఏ సరిగ్గా చెప్పు. అయ్యో, ఎందుకంత కోపం మేడం? ఈ సిటీలోనే ఉన్నాను. ఏంటి విషయం? నేను చెప్పిన దాని గురించి మీరేం నిర్ణయం తీసుకున్నారు? నేను పార్క్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. అర్జెంటుగా ఇక్కడికి రా. నాకు తెలుసు మేడం, మీరు ఖచ్చితంగా నా కండిషన్కి ఒప్పుకుంటారని. ఎందుకంటే మీకు మరో ఆప్షన్ లేదు కదా. ఏమైందండి? సడన్ గా ఎందుకు బైక్ ఆపారు? మా పిన్ని కార్ ఇక్కడుందేంటి? ఆవిడ ఇక్కడేం చేస్తున్నారు? సరే దిగండి చూద్దాం. వాడు పిల్లలు బెదిరించిన రావణ్ కదా? అవునండి.